వాళ్ళు ఎవరు సార్ పోటీ చేయదని చెప్పడానికి? అదే విమర్శ కూడా కరెక్ట్ కాదు కదా అంటున్నా. విమర్శ కరెక్ట్ కాదు, విమర్శలు అట్లాగే ఉంటాయి. నాలుకలు కోసేస్తాం, చీరేస్తాం, ఆరేస్తాం, తొక్కడో చేసేస్తాం. ఇవన్నీ రాజకీయాల్లో విమర్శలే తప్ప దీంట్లో నిజం లేదు. చేయొద్దు అంటే చేయకుండా ఎట్లా ఉంటారు? ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేశారు కదా పోటీ, చేశారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అనటమో అట్లా రిపోర్టర్స్ అడుగుతున్నారు కాబట్టి నేను అంటున్నా, అలాంటి రిపోర్టర్స్కి ఇది కనపడలేదా అనేసి. ఇప్పుడు టీఆర్ఎస్ బైఫర్కేషన్ చేసిందే వాళ్ళు. అలా చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడ బీఆర్ఎస్ ఆంధ్రాలో కూడా పోటీ చేస్తానికి సన్నాహాలు చేసుకున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. తప్పు ఇది చూసిన ఇదే విలేకరులు, ఇదే సిస్టంలో ఉన్న లీడర్స్ కానీ ఇది చూసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఈ మాట అనడానికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. అన్ని రకాల ప్రశ్నలకి ఆన్సర్ చేస్తున్నాడు కదా ఆయన ఆన్సర్ చేయడంలో నేను గమనించింది ఏంటంటే, ఒకప్పటి పవన్ కళ్యాణ్ కాదు, చాలా తెలివి నేర్చుకున్నారు ఆయన, చాలా చక్కటి లాజిక్లు మాట్లాడుతున్నారు, అన్నిటికీ కూడా అద్భుతమైన సమాధానాలు. హీఈస్ వెల్ మెచ్యూర్డ్ సీజన్ పొలిటీషియన్ అయిపోయాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనానికి నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. రైట్. నేను చాలా క్లియర్ కట్గా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ వాళ్ళని మీరు ఒక అవకాశం అడగడంలో తప్పులేదు. మీరు ఇంతకుముందు పోటీ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపలేదు, మీరు మళ్ళీ పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణ జనాలు మిమ్మల్ని తిరస్కరించారు అనే ఇది మూట కట్టుకున్నారు కొంతవరకు. కొంత ఆల్మోస్ట్ కూకట్పల్లి లాంటి ఏరియాలో ఆల్మోస్ట్ గెలిచేంత సీన్ దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ దీంతో పోయింది. ఇందాక సందర్భం మీరు విజయ్కి పవన్ కళ్యాణ్ గారు కంపారిజన్ చేసింది అన్నట్టు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, విజయ్కి ఒక నెగిటివ్ బ్యాగేజ్ ఏం లేదు, పాజిటివ్ బ్యాగేజ్ ఉంది. ఫిలిమ్స్ నుంచి ఒక వైబ్ క్యారీ చేసుకుంటూ వచ్చాడు, సినిమాలలో కూడా ఆయన అట్లాంటి ఇష్యూస్ మీద చూపించుకుంటూ వచ్చాడు కాబట్టి పాజిటివ్ బ్యాగేజ్ ఉంది. అది ఇటు కన్వర్ట్ అయిపోయింది పొలిటికల్గా రాగానే. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక నెగిటివ్ బ్యాగేజ్తోని 50% నెగిటివ్ బ్యాగేజ్తోని ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడని నా ఒపీనియన్. ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికే పార్టీ పెట్టి దాన్ని విలన్ చేసి సో అన్నిలా చేశాడు, మళ్ళీ ఈయనొచ్చి అసలు నిలబడతాడా లేదా అనే ఒక నెగిటివ్ బ్యాగేజ్ అయితే ఆయనకు 100% ఉంటుందని నేను అనుకున్నా. దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఇక్కడ దాకా ఎదిగాడంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకా చాలా ఈజీ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? అంటే ద వే హీ డస్ పాలిటిక్స్ ఈజ్ వాట్ ఐఎమ్ వాచింగ్. ఎందుకంటే ఇలా రోడ్లకు పేర్లు పెట్టండి, విగ్రహాలు పెట్టండి అనేది కాకుండా, చూడండి నేను ఇది చేశాను నా స్టేట్లో, నా నియోజకవర్గంలో, దిస్ ఈజ్ ద డెవలప్మెంట్, దీస్ ఆర్ ద రూల్స్ దట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్, దీనివల్ల ఇంత బెనిఫిట్ జరిగింది, మీ స్టేట్లో ఇది జరగట్లేదు, ఓకే నాకు ఒక అవకాశం ఇవ్వండి. కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఆయన చేయలేదనే ఈయన నించోబెట్టారు. ఇప్పుడు ఈయన చేయిస్తున్నాడు అని అనిపిస్తే ఓకే, వెల్ అండ్ ఫైన్. లేదు అనిపిస్తే ఖచ్చితంగా ఆ 2 ఏళ్లలో మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. సో యాంటీ ఇన్కంబెన్సీ ఎంత గట్టిగా ఉంటే అంత ఈయనకి బెనిఫిట్ అవుతుంది. కానీ ఈయన ఇదివరకుట్లాగా కంప్లీట్గా క్లీన్ స్లేట్ కాదు. పవన్ కళ్యాణ్ ఆ స్టేట్లో నువ్వేం చేసావని గ్యారంటీగా అడుగుతారు. రైట్, నీ ప్రోగ్రెస్ కార్డ్ ఇక్కడ చేయడానికి వచ్చేసావు కదా, నువ్వు అక్కడ ఏం చేసావు అని ఖచ్చితంగా అడిగినప్పుడు మీకు చెప్పుకోవడానికి తగ్గ సమాధానాలు రెడీ చేసుకోండి ఈ 2 ఏళ్లలో. అది రెడీ చేసుకొని అప్పుడు మీరు ఇక్కడికి వస్తే, అబ్బా అక్కడ బాగా చేశాడు రా, మనకు కూడా అట్లా అవుతుందిరా, అక్కడ ఆ స్కీమ్ పెట్టారా, మనకి ఉపయోగం ఉంటుందిరా అనేది జనాల్లో వచ్చింది అనుకోండి. ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నారు, ఆయన ఎక్కడో ఢిల్లీ వాడు, గోవాలో ఎట్లా గెలుస్తున్నాడు? బికాస్ ఆఫ్ హిస్ పాలసీస్. సరే ఆయన తర్వాత మంచి చేశాడా చెడ చేశాడని నేను అనట్లా, బట్ అక్కడ ఎక్కడో పెట్టిన వాడు ఇక్కడ ఎలాగే చేయగలుగుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ హీ షోయింగ్, ఎస్ నేను ఢిల్లీలో ఇది చేశాను, మీకు కూడా ఇలా చేస్తాను, నన్ను గెలిపించండి. దట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఇక ఇవ్వంటారా రోడ్లో పడి రండి రా చూసుకుందాం, నువ్వు నీ అయ్యే జాగిర్రా అంటే నా అయ్యే జాగిర్రా, నీ 4 చీరేస్తా అంటే నీ 4 చీరేస్తా. కాకపోతే ఇదివరకు లాగా పవన్ కళ్యాణ్ అంత ఈజీగా తొక్కలేదు. ఇదివరకు చాలా తొక్కారు, ఆ విషయం అయితే మనం అందరం ఒప్పుకోవాలి. ఆయన రకరకాలుగా తొక్కారు, ప్రెస్లో తొక్కారు. ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రెస్ ఆయన టార్గెట్ చేయట్లేదు, అది మనకి తెలుసు. అంతకుముందు తెలుగుదేశం ప్రెస్ ఆయన చాలా గట్టిగా. తెలుగుదేశం టాపిక్ వస్తే ఒక మాట, మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు అన్నారు తెలంగాణలో సీఎం అవుతారా అని అంటే, ఆయన ఉండేసి నేను ఆంధ్రలోనే నాకు దిక్కులేదు అని అన్నారు. స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేశారు, ఆంధ్రలోనే దిక్కులేదు ఇంక ఇక్కడేమి సీఎం అన్నట్టుగా అన్నారు. దాని అర్థం ఏమేంటి అనుకుంటున్నారు మీరు? అంటే స్లిప్ అయ్యారా లేకపోతే వాస్తవంగా అట్లా జరుగుతుందా? మీ అనాలిసిస్ ఏంటి దాన్ని? సో సింప్లిసిటీ ట్రూత్ మాట్లాడేశారు ఆయన. అంటే దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని నేను నమ్మాలి. ఫస్ట్ ఏంటంటే ఆ దారుణమైన ఓటమిని తీసుకోవడం కష్టమైంది. క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటే జనాలు క్లీన్గా లేరండి. ఇక్కడ జనాలకి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడే దిక్కులేదు అన్న దానికి అర్థం ఏంటి అంటే, ఎక్కడైనా ఎందుకు దిక్కుంటుంది నీకు డబ్బులు ఇవ్వకపోతే? ఇప్పుడు ఓట్లు ఊరికే అప్పుడే ఏట్లే, ఇది మనం లెట్స్ యాక్సెప్ట్ ద ఓపెన్ ఫ్యాక్ట్. అట్లా దిక్కులేదని అంటే జనసేన ఇండివిజువల్ గా చేసినప్పుడు 5 లేక ఈయన కూటమి ఫామ్ చేసుకోవాల్సిందే, దీని గురించి సిచ్యువేషన్ గురించి చెప్తున్నారా మీరు? అంతే కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ గా నీకు వెనకాల గట్టిగా సపోర్ట్ లేనప్పుడు. అంతేగాని టీడీపీతో వీళ్ళకి ఏమి ఇది అనేది మీరు ఏది
అంటే ఇప్పుడు అక్కడ టీడీపీతో వీళ్ళకి ఏమన్నా సరైన ఈక్వేషన్ లేదనేది ఆయన చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఈయన పార్టీ జనసేన ఇండిపెండెంట్ ఆయన ఫ్రస్ట్రేషన్ జనం మీదండి. ఆయన ఫ్రస్ట్రేషన్ నిజంగా జనం మీద. ఎందుకంటే ఇంతమంది వస్తున్నారు కదా, నా మీద అభిమానంతోనే వస్తున్నారు కదా. Right. అలా నేనేమి స్కామ్లు గీములు చేయలేదు కదా. Right. అండ్ ఆయనలో ఉన్న చిత్తశుద్ధిని ఎవడో శంకించట్లేదు కూడా. Hmm. ఆయన 3 పెళ్లిళ్ళు అవసరం లేదు జనాలకి. అవును. ఎందుకంటే విజయ్ గురించి కానీ, ఎంజీఆర్ గురించి కానీ, ఎన్టీఆర్ గురించి కానీ అవును. ఎవరు అది దే డోంట్ కేర్. అవును, దానివల్ల వాళ్ళకి వచ్చేది పోయేది ఏముండదు సో కదా. కాబట్టి ఆయనకి ఉన్న బాధల్లా ఇప్పటికీ కూడా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అదే బాధ. విజయ్ గెలిచేశాడే, మన వాళ్ళు అలా చూడరు కానీ కులం చూస్తారు, అన్ని రకాలు నన్ను ఇన్ని రోజులు పట్టించారా అని చెప్పి ఆయనకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇంకా తప్ప అయింది కాదు. నిజం చెప్పాలంటే తప్పు ఇక్కడ. క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటే జనాలు క్లీన్ గా లేరు. జనాలు తమిళనాడులో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను. డబ్బులు ఇచ్చాడా విజయ్? డబ్బులు ఇచ్చాడా? ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారు? విజయ్ డబ్బులు ఇవ్వలేదు. స్టాలిన్ డబ్బులు ఇచ్చాడు. ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఓట్లు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ రకంగా లాయల్టీ లేదు, ఇక్కడ డబ్బుకి లాయల్టీ ఉంది. ఎవరికి తీసుకున్నారో వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. కాకపోతే డబ్బు బలం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఈ మధ్య కాలంలో ఆయన రియలైజ్ అయ్యారు. ఎందుకంటే సింగిల్గా వెళ్తే మనం పోవడానికి కారణం అదే. ఇప్పుడు తెలుగుదేశంతోనో లేకపోతే ఇంకా ఏ పెద్ద పార్టీతో ఉన్నా కూడా ఆ డబ్బు బలం ఉంటుంది. అదే అవునన్నా కాదన్నా ఏ పార్టీ అయినా సరే ఓపెన్ ఫ్యాక్ట్. డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు. ఇది నువ్వు క్లీన్ పాలిటిక్స్ చేద్దాం, అది ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సరే దాంట్లో కూడా న్యాయం ఎత్తుక్కుందాం మనం కావాలి. డబ్బులు తీసుకోకూడదు, తీసుకోవాలి కదా. మీ తర్వాత చేస్తారో చేయరో చేస్తారో మాకు తెలియదు. ఎండలో పడి నించొని చేయాలి కదా, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి అన్నట్టు ఆయన అది రియలైజ్ అయ్యి ఒక వేదిక మీద ఆయన అంటారు, ఈసారి అనవసరమైన ఆత్మహత్యలు వద్దు, అంటే సింగిల్గా పోదాం ఓకే అని చెప్పి ఈ బలిదానాలు వద్దు. ఓకే డిసైడెడ్ ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాగే వర్కౌట్ అవుతుంది అని చెప్పి హీ మేడ్ హిస్ ఫస్ట్ పొలిటికల్ మూవ్. దీనివల్ల ఓట్లు చేయకుండా కంప్లీట్గా ఏం కాకపోతే డిప్యూటీ సీఎం స్టేజ్కి వెళ్ళారు అండ్ వే ఫార్వర్డ్ ఈస్ దేర్. ఒక స్టెప్ ఎక్కారు, మెల్లగా ఎక్కుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఇంతకు ముందు ఏదో చిన్న మొక్కలాగా పీకేయడానికి కాదు కదా, వాడెవడు రోడ్డు చిరికేస్తే తునపునకలైపోతాడు అని ఇప్పుడు అనడానికి లేదు కదా. డైరెక్ట్ గా అమిత్ షా మోడీ ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి, అంత ఈజీగా పీకెళ్ళారు. జనాలు మాటలు అంటారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిడతారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు, ఇది రొటీన్. దాంట్లో ఆయన అన్నంత మాత్రం ఏం అయిపోదు. బట్ మిమ్మల్ని కాపాడేది, కాంగ్రెస్ పార్టీని కాపాడేదైనా, రేపు జనసేనని ఇక్కడ నిలబెట్టేదైనా సరే మీ నియోజకవర్గాల్లో మీరు చేసే పని. కాబట్టి ఇక్కడ ఏంటి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒక భయం ఉంటుంది. అమ్మో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు రావడానికి, మనం ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, జనాల మన్ననలు మనం పొందాలి, లేకపోతే వేసేస్తారు. కాంగ్రెస్ కి డబల్ ప్రెషర్ అంటారా? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, హైడ్రాని. వీళ్ళకు అంటే ప్రధాన అపోజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు జనసేన కూడా వచ్చి పోటీ చేస్తే డబల్ ప్రెషర్ పడుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ కి? ఖచ్చితంగా జనసేన వచ్చి పోటీ చేస్తే కొన్ని ఓట్లు అయితే చెల్తాయి. అది ఎవరికి ఏ నియోజకవర్గంలో ఎలా పరిణమిస్తుందో తెలియదు. ఓడిపోయేవాడు గెలవచ్చు, గెలిచేవాడు ఓడిపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ త్రిముఖ పోటీ, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీజేపీ మాట వస్తే ఒక మాట అంటే చిన్న ఇష్యూ ఇది. మొన్న నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈయన మీద కమెంట్ చేసేదంత ఇష్యూ జరిగింది కదా. సో ఈయన అక్కడ కూటమితో బీజేపీలో అసోసియేట్ అయి ఉన్నా, ఇక్కడ తెలంగాణలో ఒక బీజేపీ లీడర్ కూడా ఈయనకు సపోర్టివ్ గా మాట్లాడలేదు, అసలు ఏ విధమైన వాయిస్ ఇవ్వలేదు అనేసి ఒక చిన్న టాపిక్ వచ్చింది మన ప్రెస్ మీట్ లో కూడా. సో ఇది దీని వెనకాల ఏం రీజన్ ఏంటంటే అంటారు? మేబీ ఇక్కడ దీస్ లీడర్స్ ఆర్ నాట్ లైకింగ్. మేము ఇన్నాళ్ళు ఇక్కడ చేసుకుంటుంటే సడన్ గా నువ్వు వచ్చి ఆయనకి గులాంగిరి చేయమంటే మా వల్ల కాదు. బండి సంజయ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా తరతరాల నుంచి మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నాను ఈ పార్టీకి, ఇవాళ వచ్చి నువ్వు ఈయన్ని మాకు లీడర్ అని చెప్తే మేము అట్ట ఒప్పుకుంటాం. సరేనా? సో బట్ స్టిల్ అది పార్టీకి సంబంధించిన ఇష్యూ. అంటే మామూలుగా ఎవరు చేయలేదు. ఇది జనాలు అది కూడా అడిగారు కూటమితో. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు ఎవరితో ఎలైన్ అవుతారు, బీజేపీతో అవుతారా అంటే ఆయన ఒక మాట చెప్పారు, అంటే బీజేపీ వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ అవసరం లేకుండా ముందుకెళ్తారని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి మేము ఆబ్వియస్లీ వాళ్ళతో సపోర్ట్ లోకి పోము, అలయన్స్ తో పోము అని చెప్పారు. అది కూడా క్లారిటీ ఇచ్చేసారు. సో దీని వెనక రీజన్ ఇది అంటారా, బీజేపీ విల్ నాట్ లైక్ టు అసోసియేట్ విత్ జనసేన? ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆయన ఎక్కడో తెలుగుదేశం నుంచి వచ్చేసిన ఆయన నువ్వు సీఎం చేసేస్తావు, ఇన్నాళ్ళు కోమటిరెడ్డి వెంకటయ్య కానీ వీళ్ళందరూ కూడా ఎన్నాళ్ళ నుంచి మేము పార్టీకి ఇది చేస్తున్నాం లాయల్ గా, మమ్మల్ని పక్కన పెట్టి ఆయన ఎట చేస్తావు? ఈ చాంపియన్ ఆయన తిరిగాడు, అన్నిట్లోనూ అనిపించుకున్నాడు, పడ్డాడు, లేచాడు, అన్ని చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ వాల్యూ ఇచ్చారు. ఎప్పుడు వచ్చావు అనేది కాదు, నయా బుల్లెట్ దిగిందా లేదా అనేదే చూస్తారు హైకమాండ్ ఎప్పుడు కూడా. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అలాగే చూశారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి సీఎం సీట్ ఇచ్చారు. అలాగే
బీజేపీ వాళ్ళైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎలాగో ఇది కూడా అలాగే. రేపు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మీకు మీ నెత్తిన పెట్టినా కూడా మీరు అలాగే చూడాలి. ఎందుకంటే హీ కెన్ ఛాంపియన్, జనాల్లో ఆయన ఉన్నాడు అని వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది.